पूरा लोकल। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు అన్ని పార్టీలు కూడా జోరుగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు బీఆర్ఎస్ కూడా రోజు రోజుకి ప్రచారం అనేది ముందంస్తులోనే ఉంచుతుంది. అలాగే అన్ని అభ్యర్థులను కూడా ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఓట్లు అనేది వేసే విధంగా నడుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కూడా వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఏ విధంగా ఉండబోతుందంటారు జూబ్లీహిల్స్ పరిస్థితి? మొత్తం ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రజలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాగంటి సునీత గారికి బ్రహ్మరథం పలుకుతున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే పనులు జరిగినాయో కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మాకు పనులు జరిగినాయి, అభివృద్ధి జరిగింది, సంక్షేమం కేసీఆర్ గారి పథకాలు మాకు అందినాయి అని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. మాకు ఈ పథకం అంది మాగంటి ఆ పథకాలన్నీ కూడా మాగంటి గోపీనాథ్ గారు స్వయంగా గడప గడపకి వెళ్ళి అందించారు. కాబట్టి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గోపన్న ఉండుంటే మాకు అన్ని సమస్యల్లోనూ ఉండేవారు. ఏ సమస్య వచ్చినా ఆయనకి అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా ఫోన్ చేసి అడిగేవాళ్ళము. కానీ ఈరోజు ఆయన లేరు. ఆయన ప్లేస్లో ఆయన కుటుంబానికి 10 సంవత్సరాలుగా ఆయన మాకు చేసిన సేవల్ని మేము గుర్తుపెట్టుకుని ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రజలే చెప్తున్నారు. చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సిందంటే కేసీఆర్ గారిని చాలామంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి వాడవాడ, ప్రతి గడప గడపకి మేము ఆయన పథకాలను అందించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అందుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి. మేము అనవసరంగా కేసీఆర్ గారిని కోల్పోయాము. ఏదో చిన్న పొరపాట్లు జరిగింది. ప్రజాపాలనని మోసం చేసి 6 గ్యారెంటీలు పేరిట వాళ్ళు మోసం చేసి ప్రజలు కొంచెం మోసపోయి మాయమాటలు నమ్మారు. కానీ మేము కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి అని చెప్పి ప్రజలే చెప్తూ ఉన్నారు. సో ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న విషయం ఏంటంటే సునీత గారు ప్రతి వేదిక పైన కూడా కంటతడి పెట్టుకొని సింపతితోనే గెలుద్దామని చూస్తున్నారు తప్ప పని ఎక్కడా చూపించట్లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంత దారుణమైన మాటలు అంటే, ఎంత అమానుషంగా మాట్లాడకూడదు. ఎవరైనా ఇండ్లల్లో చనిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. అది కూడా చనిపోయి 3-4 నెలలు అయింది. మాకే తీరని లోటు అది. మాకే రోజు గుర్తొస్తారు. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా నాకు ఈరోజు ఈ స్థానం కల్పించింది ఆయన. కాబట్టి రోజు మాకు మార్గదర్శకం చెప్తూ ఉండేవారు. ఏం చేయాలి, ఎట్లా పనులు ఎలా చేస్తూ ఉండాలి, ఇవాళ ఏంటి స్కెడ్యూల్ అని చెప్పి రోజు కూడా మాట్లాడుతూ ఈ పని ఇలా చేయాలి అని చెప్పి మాకు మార్గదర్శకం చేసే నాయకుడు లేడంటే మాకే బాధగా ఉంది. అట్లాంటిది ఇంట్లో ఉన్న మనిషి తన భర్త చనిపోతే ఎవరికైనా భారతదేశంలో స్త్రీ బాధపడతాం అనేది కామన్. అలాంటి ఆ బాధని కూడా వాళ్ళని రాజకీయంగా మార్చి ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా అమానుషము. అలాగే మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది చాలా దారుణమైన విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు గమనిస్తున్నారు, వాళ్ళు చేసే పనులు గమనిస్తున్నారు. ప్రజలు దీనికి ధీటుగా సమాధానం చెప్పబోతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా క్యాంపెయిన్స్ అనేవి ఇప్పుడు సూపర్ 6 ఇవ్వలేదని అదొకటి, తర్వాత నవీన్ యాదవ్ రౌడీ షీటర్, ఇవే తప్ప మీరు చేసే పనులపైన అభివృద్ధి పని ఇప్పటివరకు ఏదైతే చేశారో దానిపైన చేయట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మేము కేవలం మా అభివృద్ధియే చూపిస్తున్నాము. ఇప్పుడు మేము మొత్తం కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధియే చూపిస్తున్నాం. ఆ కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలనే మేము దాన్ని బట్టే మేము వెళ్ళి ఓటు అడిగే హక్కు మాకుంది. వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తా అన్నారో ఒక్క గ్యారెంటీ కూడా అమల్లోకి తీసుకురాకుండా ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరిట, అలాగే పవర్ కట్స్ కానీ, ఈ సివరేజ్, ముఖ్యంగా అధికారులు అందుబాటులో లేరు. అధికారులు కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఏవేవో సర్వేలు అని చెప్పి, కులగన్న సర్వే అని చెప్పి ఆల్మోస్ట్ 1.5 months వాళ్ళు టైం వేస్ట్ చేశారు. అలాగే రాగానే ప్రజాపాలన అప్లికేషన్స్ అని దాని గురించి టైం వేస్ట్ చేశారు. కేవలం అప్లికేషన్ సంతకాలు, వాటి గురించి సర్వేలు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు అని చెప్పి అధికారులను దాంట్లో బిజీ చేస్తున్నారు. అధికారులు కూడా అందుబాటులో లేకుండా వాళ్ళని బాగా టార్చర్ చేస్తున్నారు. అధికారులే చెప్తున్నారు మేము చేయాల్సిన పనులు చేయనివ్వకుండా ఎక్స్ట్రా పనులన్నీ కూడా చెప్తున్నారని అధికారులే చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము కూడా ఏదైతే ముఖ్యంగా 20 నెలలు 2 సంవత్సరాల కాలంగా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలతో ఉండేది మేమే. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీరు గల్లీ వెళ్ళినా, వాడవాడ వెళ్ళినా కూడా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ప్రజల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ రోజు వరకు రాలేదు. ప్రజలు ఏమైనా నెగిటివ్గా స్పందిస్తున్నారా? అంటే ప్రభుత్వం ఇస్తానని చెప్పి సూపర్ 6 మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అంటే ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అంటున్నారా? లేకపోతే ఇచ్చినవైనా పర్వాలేదు
ఇంకా ఇస్తాడు 3 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పేసి ఏమైనా నాకు తెలిసి కని విని ఎరుగని రీతిలో ఏ ముఖ్యమంత్రికి ఇంత నెగిటివిటీ రాలేదేమో, అంత బండబూతులు తిడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఇన్ని తిట్లు అనుభవించుండేమో. అంత యాంటీ గవర్నమెంట్ ఓట్స్, అంత యాంటీ గవర్నమెంట్ అనేది 2 సంవత్సరాల పాలనలోనే అర్థమైపోయింది, కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉంటే మాకు పవర్ కట్స్, ఇది మెయిన్గా ఈ సిటీస్ వచ్చేసరికి మీకు కావాల్సింది ఓన్లీ మనకి వాళ్ళు జనరల్ బేసిక్ ఫెసిలిటీస్ అడుగుతారు. పవర్, వాటర్ సప్లై, సివరేజ్ లైన్స్, ఏదైనా మెయింటెనెన్స్, పార్క్ మెయింటెనెన్సెస్ ఇవే అడుగుతారు. కానీ మనకి ఇంకా అంతకన్నా ఏమో అడగరు. అవి కూడా కల్పించలేని దాంట్లో ఉంది ప్రభుత్వం ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ వాళ్ళ ఆరోపణ, ఎంఐఎం గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, ఏది గెలిచినా ఒకటే, వీళ్ళందరూ ఒక్కటే అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఏదైతే గోరక్షణ యువకుని పైన కాల్పులు జరిగాయో, గన్ కాల్పులు అనేవి, దీనిపైన బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఎక్కువ వినిపిస్తుంది. డెఫినెట్గా మాట్లాడతాము. ఎందుకంటే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ కాదు. బయట పైన ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఎంత ఇదిగా అంటే, ముఖ్యంగా నిధులు ఏదైతే ఎంపీలు 8 మంది ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క రూపాయి బడ్జెట్ కూడా కేంద్రం నుంచి తీసుకురాలేదు. దీని గురించి రేవంత్ రెడ్డి స్పందించాడు. అలానే ఇప్పుడు ఏదైతే 42% రిజర్వేషన్ అంటే మళ్ళీ వాళ్ళ మీద తోసేస్తారు, వీళ్ళ మీద తోసేస్తారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టట్లేదు. ఎవరెవరు ఒకటో, ఎవరు కలిసి ఉన్నారో అనేది అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్యూర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి, అందరికీ తెలిసిన విషయమే ఇది. రేవంత్ రెడ్డి గారే బీజేపీకి సపోర్ట్ ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అంతేకాని కేవలం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద ఫామ్ చేసి దేశమంతటా కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్న మేము కల్పించిన సంక్షేమ పథకాలు ఉన్నాయి దేశమంతటా అందించాలన్న ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో తీసుకొచ్చిన పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ. కంపల్సరీగా వాళ్ళందరూ ఒకటి, కానీ బీఆర్ఎస్ పార్టీ మేమంతా కూడా ప్రజల పక్షానే ఉండి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షానే ఉండి వాళ్ళ కోసం మేము కొట్లాడడానికి నిరంతరంగా చూసుకుంటే నిన్న కేసీఆర్ గారితో మీటింగ్ జరిగింది నేతలందరినీ కూడా. సో ఆయన ఏ విధంగా మీకు కార్యాచరణ చేయాలని చెప్పేసి మీకు ఆ సూచనలు ఎలాంటివి ఇచ్చారంటే? ఆయన చెప్పింది ఒక్కటే, కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జెండా ఎగరైపోతుంది. కాబట్టి మనం ఏదైతే గవర్నమెంట్, మనం ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న గారు కానీ, ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలతోనే ఉంటున్నాము. ఈరోజు తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఓపెన్ అయ్యి అందరూ కూడా పబ్లిక్ వాలంటీర్ వాళ్ళు వచ్చి మాకు సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలతో మేము మాత్రమే ఉన్నాం, మమేకమై ఉన్నారు. కాబట్టి అది ఇంకా మనము తీసుకుని వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారో వాటికి అడ్డుగోడగా ఉండండి. ఎందుకంటే ఆ మాయమాటలు ఇంకా చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. మన ప్రజలు, మన రాష్ట్రం ఆయనది ఒక్కటే. ఎంతసేపు కేసీఆర్ గారు చాలా ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అంటే మనం ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరు కావాలని ఇచ్చేసుకోరు. కాబట్టి ఆయన పదవి కోసమో లేకపోతే వాళ్ళ కోసమో తీసుకొచ్చిన వ్యక్తి కాదు. ఆయన కంపల్సరీ రాష్ట్రం అంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమనో అది ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన మన ప్రజల్ని మోసం చేస్తున్నారు. మన ప్రజలతో మనం ఉండాలి, డెఫినెట్గా కలిసి ఉండాలి అని చెప్పి మాకు ఉద్దేశం. రౌడీ షీటర్లు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు కాంగ్రెస్ ఇంత నేషనల్ పార్టీ మరి ఇంత తప్పెట్లా చేశారో మాకు తెలియదు. నా దృష్టిలో ఆయన ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు. ఒక కార్యకర్తతో కూడా సమానం కాని వ్యక్తులకి మరి టికెట్ ఎలా అందించిందో కాంగ్రెస్ పార్టీ మరి మాకు కూడా తెలియదు. ఇంత నేషనల్ పార్టీ అని చెప్పుకుంటారు, అంత చరిత్ర గల పార్టీ అని చెప్పుకుంటారు. కానీ ఒక రౌడీ షీటర్ కొడుకుకి టికెట్ ఇస్తే ఎలా ప్రజలు ఓటేస్తారు, ఎలా గెలిపిస్తారు? అలాగే అతని చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అవే యాక్టివిటీస్ నడుస్తుంటాయి, రౌడీ యాక్టివిటీస్ నడుస్తాయి. వాళ్ళని చూసి ఎవరు ప్రజలు అనే వాళ్ళు ముందుకొచ్చి ఓటు కూడా వేరు. సో ఇక మీరు కార్పొరేటర్ ఉన్న డివిజన్లో ఓట్ల సంఖ్య అనేది బీఆర్ఎస్కి ఏ విధంగా ఉండబోతుంది? 100% నేను 10,000 పైన మెజారిటీ, కేవలం వెంగళరావు నగర్ డివిజన్లోనే 10,000 పైన మెజారిటీ ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, డెఫినెట్గా ప్రజలు ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకున్నారు. దాన్ని బట్టి మేము డెఫినెట్గా గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కూడా ముందంజలోనే ఉంది. కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా అందరికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే కాంగ్రెస్ చేసిందో ఆ పథకాలే కావచ్చు, ఆ నెగిటివిటీ అంతా కూడా ప్రజల్లో కనిపిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి.